పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ తోటి ఉన్నాము. బీసీ బిల్లును సుప్రీంకోర్టులో కొట్టివేయడం జరిగింది, హైకోర్టులోనే తేల్చుకోమని చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరమైనా కూడా మనము రాజ్యాంగానికి లోబడే పనిచేస్తాం. వ్యక్తి అయినా, సంస్థ అయినా, వ్యవస్థ అయినా, కోర్టు అయినా, ప్రజాప్రతినిధులైనా, చట్టసభలైనా కూడా మనకి ఏమంటాము, రాజ్యాంగమే అని చెప్తాము. మరి ఏ రాజ్యాంగం చెప్పింది నాకు 50% దాటొద్దని? ఫస్ట్ ప్రైమరీ క్వశ్చన్ అదే, మౌలికమైనటువంటి ప్రశ్న. ఏ రాజ్యాంగం చెప్పిందని నా రిజర్వేషన్లు అడ్డుకుంటున్నాను అడుగుతున్నాను నేను. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కోర్టులు ఇవాళ దీనిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒక రకానికి అంటే కోర్టులు ఎక్కడికి వెళ్ళిపోయినాయంటే ఏమన్నంటే కోర్టులను ప్రశ్నించొద్దు అంటారు. కోర్టులు తారస్థాయికి వెళ్ళిపోయి పాలన వాళ్ళే కొనసాగించే విధంగా తయారైపోయే విధంగా మాట్లాడుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మనం దాన్ని గౌరవిస్తాం కాబట్టి ఆనాడిచ్చినటువంటి తీర్పుల నేపథ్యంలో, అప్పుడున్నటువంటి వ్యక్తుల యొక్క నేపథ్యంలో ఆ జడ్జిమెంట్స్ వచ్చి ఉండొచ్చునేమో. కానీ ఇవాళ నాకంటూ లెక్క ఉంది. ఆ లెక్కకు నా సంఖ్య, నా వాటా, నా స్థితిగతి లేదని తెలియజేశాను. దాన్ని పరిగణలోకి తీసుకోమని అడుగుతున్నాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరి కోటా ఎవరి వాటాలు మేము తీసుకోవట్లే, మా వాటానే మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి దానికి ప్రియతమ నేత అయినటువంటి ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక నిర్ణయాన్ని చేసి ఇవాళ దాన్ని పూర్తిగా కార్యాచరణలో శాస్త్రోక్తమైనటువంటి రూపంలో చేసి పెట్టినారు. కాబట్టి ఇలా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టులో ఉన్నది కాబట్టి అక్కడ తేల్చుకోమని చెప్పింది. హైకోర్టు ఏం చేసింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కోడ్ చేస్తూ నోట్ చేసి స్టే ఇచ్చింది. వాస్తవానికి ఆ రోజు మేమంతా చాలామంది ఇంప్లీడ్ అయ్యాం. మరి ఇంప్లీడ్ అయినప్పుడు మా వాదన వినాలి కదా, మా బీసీ సంఘాల వాళ్ళ వాదనలు కూడా వినాలి కదా హైకోర్టు. విన్న తర్వాత అక్కడ ఏమున్నది పూర్వపరాలు పూర్తిగా పరిశీలించిన తర్వాత నేను ఇచ్చినటువంటి డేటాలో నిజంగానే నీకు అది కాకపోతే అప్పుడు మీరు స్టే ఇస్తే బాగుండేది. బట్ అదేది చర్చ జరగలేదు. జస్ట్ ఇరు వాదనలు విన్న తర్వాత మాత్రమే వాళ్ళు స్టే ఇచ్చేశారు. కాబట్టి దీనిపైన మా యొక్క వాదనలు బలంగా ప్రభుత్వం నుంచి వినిపిస్తాం. ప్రజాక్షేత్రంలో రేపు 18వ తారీఖు నాడు అంటే న్యాయస్థానాల దగ్గర జస్టిస్ జరగలేదు అనేది ఒక మెసేజ్ వెళ్ళింది. కాబట్టి ప్రజలకి, నా బీసీ బిడ్డలకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాల్సిన బాధ్యత ఇవాళ పార్టీ పైన ఉంది, అలాగే మా సంఘాల పైన కూడా ఉంది. కాబట్టి ఒక జేఏసీగా ఏర్పడ్డం. 18వ తారీఖు నాడు జస్టిస్ ఫర్ అనేటువంటి బీసీలకు న్యాయం జరగాలనేది మేము ఎవరికి ఇది వ్యతిరేకం కాదు, కేవలం న్యాయం కోసం మా పోరాటము, దానికోసమే బంద్కు పిలుపునిచ్చినాం. దీనికి పూర్తి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఇవాళ ఆ అంశము మేము చేసినటువంటి అంశం, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. సంఘాలు జేఏసీగా ఫామ్ అవ్వడం అనేది ఒక తెలంగాణ మూమెంట్ మరొకసారి కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ మూమెంట్లో, ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి మన హక్కును, మన వాటాన్ని మనం కాపాడుకుందాం. అలాగే ఎలక్షన్స్ కూడా చాలా క్లారిటీగా పీసీసీ గారు ఇందాక చెప్పారు. వాటా తేలిన తర్వాతనే 42% తేలిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని చెప్పడం జరిగింది. సో హైకోర్టు పూర్తి వాదనలు విన్న తర్వాత మాకి న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకం ఉన్నది. కోర్టులు ఎప్పుడు అన్యాయం చేయవు అనేదే మనం వింటూ వస్తున్నాము. సో ఆ దిశగా అడుగులు పడాలని చెప్పేసి కోర్టులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడు ఏది వ్యవస్థ పర్మనెంట్ కాదు అన్నది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే రాజ్యాంగం రాసింది మనమే, రాజ్యాంగంలో మార్పులు చేసుకుంది మనమే అవసరాలకు తగ్గట్టుగా. ఇవాళ ఇది అవసరం ఉంది రాష్ట్రంలో, చేయమని అడుగుతున్నాము. కేంద్రం చేస్తుంటే మనకి సమస్య ఉండేది కాదు. కేంద్రం చేయలేదు కాబట్టి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకున్నాం. ఇక్కడ మేమేం తప్పు చేయలేదే, లేని తప్పుడు లెక్కలు చేయలేదే. ప్రతి వ్యక్తి తన పేరును రాసి, తన డీటెయిల్స్ని రాసి, దానిపైన నోట్ చేసి తను ఒక ఐఎస్ఐ మార్కులకు తన సంతకం పెట్టి ఒక ఎక్స్రేని చేసి అలా ప్రజల ముందు ఉంచింది ఈ రాష్ట్రము. మరి దాన్ని కాదని చెప్పగలమా మనము? అది తప్పని మనం మాట్లాడగలమా? కాబట్టి కోర్టుల పట్ల గౌరవం ఉన్నది కాబట్టి కోర్టులు కూడా ప్రజల సంక్షేమం కోసమే ఉంటాయి. కాబట్టి కోర్టులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించి ఈ రాష్ట్రంలో చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రక్రియ అనేది ఒక హిస్టారికల్గా కాబోడానికి కోర్టు రేపిచ్చేటువంటి దానిపైన ఆధారపడి ఉంటుంది. డెఫినెట్గా మంచిగా జరుగుతున్నటువంటి నమ్మకం ఉన్నది. అందరూ కూడా చలో బీసీ, సక్సెస్ ద అవర్ జస్టిస్ ఫర్ బీసీ అనేదాన్ని 18వ తారీఖు సక్సెస్ చేయాలని కోరుతున్నాను.